అప్పుడు తాతగారు ఇప్పుడు మనవడు ఇండస్ట్రీలను ఏలిపడేస్తూ ఉన్నారు అంటూ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్పై రజనీకాంత్ పవర్ఫుల్ కామెంట్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ వాక్యాలు కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి. రజనీకాంత్ ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తలైవా అంటేనే చాలు అందరూ కూడా ప్రాణాలు ఇచ్చేస్తారు. అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా అభిమానుల మనసులను దోచుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. తన స్టైల్, తన వాక్ స్టైల్ అన్నీ కూడా అందరినీ ఎంతగానో మెస్మరైజ్ చేస్తాయని చెప్పాలి. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ అందరినీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ జోష్ నింపేస్తాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అయితే మరి అలాంటి రజనీకాంత్ గారికి నందమూరి కుటుంబం అంటే ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే కదా. ఇక ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా చాలా అమితమైన అభిమానం. అందుకోసమని ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ అయినా సరే రజనీకాంత్ గారు తెలుసుకుంటారన్నమాట. ఈ నేపథ్యంలోనే అంగరంగ వైభవంగా జరిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ గురించి తెలుసుకొని, ఆ బర్త్డే రోజున వార్ 2 చిత్ర బృందం రిలీజ్ చేసినటువంటి గ్రాండ్ టీజర్ గురించి తెలుసుకొని వెంటనే ఈ టీజర్ని వీక్షించారట సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇక ఆయన వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం మాట్లాడుతూ, వార్ 2 టీజర్ని చూశాను, చాలా అద్భుతంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఎవరితో వస్తున్నటువంటి డైలాగ్ మాత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నా కళ్ళు ఎప్పటి నుంచో నిన్ను వెంబడిస్తున్నాయి కబీర్ అని జూనియర్ ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ చెప్పడంతో నాకైతే ఒక్కసారిగా రోమాలు నిక్కపొడిచాయి. అంత అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేశాడు. అది మాత్రమే కాకుండా హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ మధ్య జరుగుతున్నట్టు వార్ చూస్తే నాకైతే ఒక్కసారిగా వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. మొత్తానికైతే ఈ వార్ 2 టీజర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ, అప్పుడు తాతగారు ఇప్పుడు మనవడు ఇండస్ట్రీలని ఏలిపడేస్తున్నారు అంటూ పవర్ఫుల్ కామెంట్స్ చేశారట ఈ వార్ 2 టీజర్పై అలాగే ఎన్టీఆర్పై రజనీకాంత్ గారు.